భువనగిరి పార్లమెంట్ యొక్క ఎన్నికల సన్నాహక ఈరోజు భువనగిరి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి సన్నాహక సమావేశం జరిగింది. ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించడం కొరకు పూర్తి స్థాయిలో పార్టీ యొక్క యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాలని చెప్పని నిర్ణయించడంతో పాటు అనేక రకాల కార్యక్రమాల ద్వారా ప్రజలకి మరింత చేరువుగా ముందుకెళ్లాలని చెప్పని సమావేశంలో నిర్ణయం చేయటం, దాంట్లో భాగంగా పార్లమెంటు స్థాయిలో విస్తృత బూత్ కార్యకర్తల యొక్క సమ్మేళనాన్ని నిర్వహించబోతున్నామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ఇది ఒక అంశం. రెండో విషయానికి వస్తే ఎన్నో దశాబ్దాలుగా ఈ భారత పౌరులందరూ ఎదురు చూస్తున్నటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం పూర్తి కావటం, ఆ యొక్క మందిరంలో బాలరాముడి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోతున్నటువంటి తరుణంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ యొక్క తేదీ ఎప్పుడొస్తుంది, ఆ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వీక్షించాలని చెప్పని అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ప్రజల యొక్క భాగస్వామ్యం దీంట్లో విరివిగా ఉండాలన్నటువంటి ఆలోచనతో భారత ప్రధానమంత్రి గారు ప్రతి ఇంట్లో కూడా మరి రామజ్యోతిని వెలిగించాలని చెప్పని పిలుపుని ఇచ్చారు. ఆ ప్రకారంగా ప్రతి ఒక్క గృహిణి, ప్రతి ఒక్క గృహంలో కూడా రామజ్యోతిని వెలిగించాలని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి పార్టీలు ఈ యొక్క వ్యవహారాన్ని రాజకీయం చేస్తూ సంతుష్టీకరణ విధానాన్ని అవలంబిస్తూ భారతదేశ ప్రజల యొక్క స్వాభిమానాన్ని, ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఉన్నటువంటి అయోధ్య రామ జన్మభూమి స్థలంలో మందిరం పూర్తి కావటం, బాలరాముడి ప్రతిష్టాపన కార్యక్రమంలో కావాల్సినటువంటి సహకారాన్ని అందించకుండా రాజకీయ ప్రకటనలు గుప్పించడాన్ని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా తప్పుపడతా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, కమ్యూనిస్టులు కావాలని మొదటి నుంచి కూడా రామ జన్మభూమి అంశం వచ్చినప్పుడల్లా రకరకాలుగా మాట్లాడి సమాజాన్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఏకాకులైనటువంటి ఈ శక్తులు అన్నీ కూడా ఒక వేదిక మీదకి వచ్చి మళ్లీ విమర్శించాలని ప్రయత్నం చేయడాన్ని కూడా భారతీయ జనతా పార్టీ తప్పుపడుతూ ఇప్పటికైనా దేశ ప్రజల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి విషయంలో ఆటలు ఆడొద్దు అని తెలియజేస్తా ఉన్నాం. మరి మనోభావాల్ని గౌరవించడం నేర్చుకోండి అని చెప్పని హితవు పలుకుతా ఉన్నాం. కేవలం కొన్ని వర్గాల కొరకే మేము ఉన్నాము అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, కమ్యూనిస్టులు వ్యవహరించడాన్ని కూడా తీవ్రంగా తప్పుపడుతూ వీళ్ళ యొక్క మాటలకి సమాజంలో విలువ ఇవ్వరు అని చెప్పని భావిస్తూ ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు ప్రతి ఒక్క గృహంలో ప్రతి గృహిణి కూడా రామజ్యోతిని వెలిగించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నారు.